అవతల పార్టీ కానీ అవతల నాయకులతో కానీ అది చూసుకోమని చెప్పిండ్రు. ప్లస్ రెండోది గారు వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే వేగంగా ఊహించిన దానికంటే మరి కాలంతో పోటీ పడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారంటే అది కేవలం వారి కృషి, వారి కష్టం మాత్రమే. కాబట్టి ఆ కాళేశ్వరంతోనే మన బతుకు కూడా ముడిపడింది. మన ప్రాంతంలోని ఇప్పుడు పక్కన వేములవాడలో ఇప్పుడే వారు చెప్తున్నారు, వేములవాడలో సూరమ్మ చెరువు పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి దసరా లోపల మీకు నీళ్లు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు మళ్ళీ స్వయంగా మంత్రి గారు వచ్చి అక్కడ నీళ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అటు మనకు శ్రీపాద ఎల్లంపల్లి కానీ మనకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ బ్రహ్మాండంగా మరి వారి నియోజకవర్గానికి సిద్దిపేటకు పక్కనే ఉండే ఇల్లంతకుంట మండలం కానీ మన సిరిసిల్ల మండలం కానీ తంగలపల్లి మండలం కానీ మొత్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెట్టడం వల్లనే నీళ్ళన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, సార్ చెప్పిండని మీరు ఉబ్బిపోయారు. మన టార్గెట్ సిద్దిపేట కాదు, వారిని దాటడం కష్టము. మన ప్రయత్నం మనం చేద్దాం, శాయశక్తులా కష్టపడదాం. కానీ మా ఇద్దరికి ఏదేదో ఉందని ఎవరెవరో మాట్లాడతారు. మీకు వాస్తవాలు చెప్తున్నా, ఈరోజు ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఇద్దరికి ఖచ్చితంగా పోటీ పడతాం. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటాం, పోటీ పడతాం తప్ప పొరపాటున కూడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు పోదాం. అందరి కళ ఒకటే, వారి కళైనా నా కళైనా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఆలోచన తప్ప నిజంగా ఇప్పుడు అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. మేము మంత్రులు అవుతామని వారు ఇదివరకు అయింది 2004లో, నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇద్దరం కలిసి ఒక కేబినెట్లు ఉంటామని, పనిచేసే అవకాశం వస్తుందని, ఇట్లా వేదికలు పంచుకునే అవకాశం వస్తుందని కళలో కూడా అనుకోలేదు. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. వారు హైదరాబాద్కి వచ్చి 91లో చదువుకోవడానికి వచ్చిన నాటి నుంచి, అంతకుముందు నేను కరీంనగర్లో వారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం. అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఒక బావబామర్దులు ఇద్దరు ఒకటే కేబినెట్లో పనిచేసలేదు. కాబట్టి ఒక మంచి అవకాశం మా ఇద్దరు కూడా లభించింది. శాయశక్తిలో పనిచేస్తున్నాం. 100% ఇద్దరి అభిప్రాయం, ఇద్దరి కళ, ఇద్దరి ఆశయం, మనందరి ఆశయం కూడా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారో అది నెరవేరాలనే ప్రయత్నంలో అటు బంగారు సిద్దిపేట కావాలి, ఇటు బంగారు సిరిసిల్ల కావాలి, ప్రతి నియోజకవర్గం ఒక బంగారు తుంకలాగా మారాలనే ముఖ్యమంత్రి ఆశయం ఏదైతుందో దానికోసం అందరం కూడా కష్టపడతా ఉన్నాం. వారి విలువైన సూచనలు, వారి సలహాలన్నీ కూడా తీసుకొని ముందుకు పోదాం.